బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఈ సీజన్ లో పెట్టే ట్విస్టులు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. ఇప్పుడు ఈ కిందులో భాగంగానే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్టు ప్రోమోలో కనిపించింది. ముఖ్యంగా శశి వర్మ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ మర్యాద్ మనీష్, అలాగే హరిత్ హరీష్, భరణి, అలాగే ఫ్లోరా షైని ఇలా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నుంచి మరి రీ ఎంట్రీగా ఎవరినైతే ఎంచుకుంటారనేది హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు. అయితే వీళ్ళల్లోని బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు రావాలనుకుంటున్నారో అక్కడ ఓటింగ్ బ్యాలెట్ అయితే ఉంటుంది. మీ ఓటు అందులో వేసి ఎవరు ఎక్కువ అయితే ఓట్లు వస్తాయో వాళ్ళు రీ ఎంట్రీగా వస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఈ కిందలో భాగంగానే ఎక్కువ శాతం అందరి కూడా శ్రీజ అలాగే భరణి గారికి ఓట్స్ వేశారనే చెప్పాలి. మరి మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి భరణి అలాగే శ్రీజ వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చి మిగిలిన హౌస్ మేట్స్ వాళ్ళని నామినేషన్ చేసే ప్రయత్నం పెట్టాడు బిగ్ బాస్. ఏది ఏమైనప్పటికీ భరణి శ్రీజ వీళ్ళిద్దరూ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత భలే ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే భరణి రాగానే తనుజ తన ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. సో భరణి గేమ్ మొత్తం కూడా మార్చేస్తారు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత. ఇక శ్రీజ అయితే వెళ్తూనే దువ్వాడ మాదిరికి ఇచ్చుకొని వెళ్ళింది. అలాంటిది మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దువ్వాడ మాదిరికి ఇచ్చుకుంటాదనే చెప్పాలి. మరి మీరేమంటారు? భరణి శ్రీజ వీళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం మీకు హ్యాపీగానే ఉందా, లేకపోతే భరణి శ్రీజ కాకుండా వేరే కంటెస్టెంట్స్ వెళ్ళుంటే బాగుండేదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.